ఏపీలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు. కానీ తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు చర్చలు జరుపుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీని ఆమడ దూరంలో ఉంచుతోంది కమలం పార్టీ. ఏపీలో తమతో తెంచుకునే రీతిలో వ్యవహరిస్తున్న జనసేనతో తెలంగాణలో కమలం పార్టీ పొత్తు ఎందుకు పెట్టుకుంటోంది? ఏపీలో తన మాట ఏమాత్రం వినకపోయినా తెలంగాణలో బీజేపీ మాట పవన్ ఎందుకు వింటున్నారు? అసలు ఎవరి వ్యూహం ఏంటి? ఎవరి ట్రాప్లో ఎవరు ఇరుక్కున్నారు? ఈ పొత్తు రాజకీయాలపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో పొత్తుకు భారతీయ జనతా పార్టీ సిద్ధపడడం లేదా? టీడీపీని బీజేపీని జత చేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయభారం అంత సఫలం కాలేదనే అనుకోవాలా? ప్రస్తుతానికైతే అలాంటి అభిప్రాయమే ఏర్పడుతోంది. తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఆలోచించడమే విడ్డూరమనిపిస్తుంది. ఏపీలో అనైతిక పొత్తుకు తెరదీసిన జనసేనతో కలిసి తెలంగాణలో బీజేపీ ఎలా వెళుతుందన్నది ఆశ్చర్యంగానే ఉంటుంది. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పరిణామంతో తెలంగాణలో ఏదో జరిగిపోతుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వస్తుందా అన్న చర్చ జరిగింది. ఎలాగలా బీజేపీతో కలవాలని, తద్వారా తమపై వచ్చిన అవినీతి కేసు నుంచి బయటపడాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాల సంగతి తెలిసిందే. ఆ పార్టీకి అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, కేంద్ర ఆదాయ పన్ను శాఖ చంద్రబాబుకిచ్చిన నోటీసును పట్టించుకోకుండా సమర్థిస్తున్న తీరు జనసేన వర్గాలకే మింగుడు పడడం లేదు. తాను ఎన్డీఏలో ఉన్నప్పటికీ, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి టీడీపీతో కలిసి పవన్ పనిచేస్తున్నారు. పెళ్లి ఒకరితో కాపురం మరొకరితో అన్నట్లుగా ఏపీ రాజకీయాల్లో పవన్ వ్యవహరిస్తున్నా బీజేపీ పెద్దగా ఫీల్ అవ్వకుండా ఆయనతో తెలంగాణలో పొత్తుల కోసం చర్చలు జరిపింది. ఆ క్రమంలో ఆయన అమిత్ షా వద్దకు తీసుకువెళ్లాలని కోరారట. దాంతో కిషన్ రెడ్డి ఢిల్లీకి వెంటబెట్టుకుని వెళ్లారు. అక్కడ షాతో జరిపిన చర్చల్లో ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చాయంట. కానీ జనసేన టీడీపీ కలిసి ఏపీలో పనిచేస్తున్న విషయం ప్రస్తావనకు రాలేదట. ఇది ఈనాడు పత్రికలో రాసిన కథనంలోని ఒక అంశం. దీన్ని ఎవరైనా నమ్ముతారా? తెలంగాణలో బీజేపీ జనసేనల పొత్తుల గురించి మాత్రమే చర్చకు వచ్చాయట. ఏపీలో చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న విషయం సహజంగానే ప్రస్తావనకు వచ్చి ఉండాలి. అందులో తమ ప్రమేయం ఏమీ లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని షా చెప్పి ఉండాలి. ఏపీ రాజకీయాలకు లింక్ పెట్టి తెలంగాణలో పొత్తు కుదుర్చుకోవాలన్న పవన్ వ్యూహం అంత సఫలమైనట్లు లేదు. అందుకే పవన్ కళ్యాణ్, మనోహర్లు ఇద్దరూ మీడియాతో మాట్లాడకుండా ఢిల్లీ నుంచి వెళ్ళిపోయారనిపిస్తుంది. తదుపరి కిషన్ రెడ్డి తెలుగుదేశంతో పొత్తు గురించి మాట్లాడుతూ ఆ పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కాదని తేల్చేశారు. నిజంగానే బీజేపీ పొత్తు పెట్టుకోదలిస్తే క్షణాల్లో టీడీపీని ఎన్డీఏలో చేర్చుకున్నట్లు ప్రకటించేది కదా. అయితే కొద్ది కాలం క్రితం టీడీపీ నేత లోకేష్ తాము ఎన్డీఏకి, ఇండియా కూటమికి సమదూరంలో ఉన్నామని ప్రకటించారు. దాంతో బీజేపీ ఈ విషయంలో చొరవ చూపడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు. భవిష్యత్తులో ఏమవుతుందో కానీ ఇప్పటికైతే టీడీపీతో పొత్తుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సిద్ధపడడం లేదని స్పష్టం అవుతుంది. తెలంగాణలో జనసేనతో పొత్తు అని చెప్పినప్పటికీ కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్న సూర్యాపేట సభలో పవన్ కళ్యాణ్ లేదా ఆయన పార్టీ నేతలు ఎవరూ పాల్గొనకపోవడం కూడా గమనించవలసిన అంశమే. ఇక తెలంగాణలో పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందా అన్న చర్చ ఉంది. ఆయా చోట్ల జన సమీకరణకు పవన్ కళ్యాణ్ ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఆయన సినీ నటుడిగా ఉన్నారు కనుక. కానీ ఓట్లు, విజయావకాశాలను ఎంతవరకు ప్రభావితం చేయగలరన్నది చర్చనీయాంశమే. తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్లలో కాపు వర్గాన్ని, తెలంగాణలో బలంగా ఉన్న మున్నూరు కాపు వర్గాన్ని, సినిమాల పరంగా ఆయనకున్న అభిమానులను ఆకర్షించడానికి బీజేపీ పవన్ కళ్యాణ్తో తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చు. మరోవైపు టీడీపీ జనసేన పొత్తు ఏపీలో ఉన్నందున కొంతమంది పవన్ అభిమానులు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండడానికి ప్లాన్ చేసి ఉండవచ్చు. టీడీపీ ప్రస్తుతం తెలంగాణలో పరోక్షంగా కాంగ్రెస్కు సాయపడుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని టీడీపీతో స్నేహానికి ఇష్టపడకపోయి ఉండవచ్చు. కాగా గత ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బాగా నష్టపోయింది. ఆంధ్ర పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఏమిటని
బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం చేసింది. ఈసారి పవన్ బీజేపీ కలిస్తే ఆ సమస్య ఎలా వస్తుందన్నది చూడాలి. సహజంగానే బీఆర్ఎస్ ఈ పరిణామాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అవసరమైతే మళ్ళీ అదే అస్త్రాన్ని బయటకు తీయవచ్చు. కాకపోతే జనసేనకు తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలం లేనందున అంత సీరియస్గా కూడా తీసుకోకపోవచ్చు. ఏదేమైనా తెలంగాణలో బీజేపీ ఇచ్చే 8-10 సీట్లకు జనసేన అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. అమిత్ షా వరకు వెళ్ళాక ఆ విషయంలో పట్టుబడతారా అన్నది అనుమానమే. బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి గతంలో జనసేన 32 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించింది. అది కొంత ఫలించి బీజేపీ చర్చలు జరిపి అమిత్ షా వరకు తీసుకువెళ్ళింది. కాగా జనసేనతో పాటు టీడీపీని బీజేపీతో కలపడానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కొంత ప్రయత్నం చేశారని ప్రచారం జరుగుతోంది. స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏపీ రాజకీయాలు, బీజేపీ ఉద్దేశం పవన్ను తెలంగాణలో ఉపయోగించుకోవడం. పవన్ కళ్యాణ్ రాయబారం ఫలించలేదు, కానీ బీజేపీ చెప్పినట్లు పవన్ వెనక తప్పని పరిస్థితి ఏర్పడిందా అన్న సందేహం మాత్రం కలుగుతుంది.